మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొనిచున్నాను. ఈరోజు కీర్తనలు 18వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం ధ్యానించుకుందాం. వీలున్నట్లయితే మీరు కూడా బైబిల్ తెరిచి నాతో కలిసి ఈ యొక్క వాక్య పఠనంలో ఏకీభవించాలని కోరుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి ఎదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మియుండెను. కెరూబు మీదకి ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని వడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహంలో అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడని కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపిద్దువు, మూర్ఖుల ఎడల నీవు వికటంగా నుండు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదువు. నా దీపము వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా. చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కీడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలిపిచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకును. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపచే వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేతివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసేతివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేతివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసేది. వారు మొరపెట్టరు కానీ రక్షించువాడు లేకపోయిను. యెహోవాకు వారు మొరపెట్టదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కుట్టి తిని.
వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్తయును దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరిచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గనపరిచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు.